ఆయన ఇంటి దగ్గర టైట్ పోలీసింగ్ కనబడుతుంది. విజువల్స్ మనం చూడొచ్చు. ప్రైవేట్ బౌన్సర్లు, పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. చాలా మంది బౌన్సర్లు అక్కడికి చేరుకున్నారు. సో రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు. జూబ్లీ హిల్స్ తన నివాసం రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. సో సాటర్డేస్ సండేస్ ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్యానికి నోస్ కి సంబంధించి ఒక శస్త్రచికిత్స జరిగినప్పుడు, ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. సో ఎప్పుడు ఇంతటి స్థాయిలో సెక్యూరిటీ ఉండదు, ఇంతటి స్థాయిలో భారీ బందోబస్తు ఉండదు, ఇంతటి స్థాయిలో బౌన్సర్లు కూడా ఉండరు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. సంధ్యా కన్వెన్షన్ లో మేము సభ ఏర్పాటు చేయబోతున్నామని హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల్లో కూడల వద్ద కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో కింద మీరు చూస్తున్న ఫ్లెక్సీ అది పవన్ నివాసానికి సమీపంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. కానీ సభ క్యాన్సిల్ అయింది. సభని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ఆయన విత్డ్రా చేసుకుంటున్నట్టుగానే ఆయన చెప్పుకొచ్చారు. 4:30 to 5:30 అనే ప్రెస్ మీట్ ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఎగ్జాక్ట్ గా ఆ సమయానికి భారీ స్థాయిలోనే పోలీసులు మోహరించి ఉంచారు. మరొక గంట 2 గంటల సమయం మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కి. మరి 2 గంటల సమయంలోనే భారీగా పోలీసులు మోహరించిన సిచ్యువేషన్ లో కొంత హై టెన్షన్ వాతావరణం కనబడుతోంది. సో నిర్మల సిచ్యువేషన్ ఏంటి? ఇంతటి స్థాయిలో భారీగా పోలీసులు మోహరించారు, సభకి నిరాకరించారు పోలీసులు. కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారో లేదు అని క్వశ్చన్ మార్క్ తో ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సో ప్రెస్ మీట్ సామాన్యమైనటువంటి ఒక సాధారణమైనటువంటి ప్రెస్ మీట్ కి ఇంతటి స్థాయిలో బౌన్సర్లు దేనికి, పోలీస్ ప్రొటెక్షన్ దేనికి, ఎందుకు, ఎలా చూడాలి? పోలీసులు ఇప్పుడు దాన్ని నిరాకరిస్తున్నారా ఏంటి? పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేశారు? ప్రెస్ మీట్ గురించి కూడా పర్మిషన్ ఎందుకు అడగాల్సి వస్తుంది? ఎస్, ఎందుకు అనంటే కూడా ఇక్కడ మహాసభను ఏర్పాటు చేసే నేపథ్యంలో కూడా మొత్తానికి నిరాకరించారు ఆ తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్ను కూడా నిర్వహించే అవకాశం లేకుండా ఉంటుందేమో అని ముందుగానే అంచనాలు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే కూడా మహాసభ లేనందున కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలు చాలా వరకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ పాయింట్ రేస్ చేసే విషయంలో ఏదైనా జరగచ్చు అని, అంటే కొంచెం ఏదైనా ఉద్రిక్తత కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయి అనే నేపథ్యంలో కూడా మొత్తం బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా మొత్తం ప్రెస్ మీట్కి సంబంధించి కూడా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కూడా మొత్తం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రెస్ మీట్లు జరిగినప్పటికీ ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్లు కట్టి ఇలాంటివి ఏవి చేయలేదు. అయినప్పటికీ ఈ ప్రెస్ మీట్ ఏంటి అంటే కూడా మహాసభని నిరాకరించడం వల్ల ఈ ప్రెస్ మీట్కి కూడా ఇప్పటి వరకు పోలీసులు అంగీకారం తెలియజేయనందున కూడా మళ్ళీ ఏదైనా ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేను ప్రెస్ మీట్ పెట్టి తీరుతాను అనే నేపథ్యంలోనే మొత్తం కూడా ప్రెస్ మీట్ ఏర్పాట్లు అయితే బందోబస్తు భారీగా కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ మీట్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ ఉద్రిక్తత కూడా నెలకొనకుండా పరిస్థితులని సామరస్యంగా కూడా ఉంచడానికి మొత్తం కూడా ఇక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం బౌన్సర్లని అంతా సెక్యూరిటీని మనం చూస్తూనే ఉన్నాం కదా. సెక్యూరిటీ అంతా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. మరి పోలీసులు పర్మిషను ఇవ్వకపోయినా ఇక్కడ ప్రెస్ మీట్ మాత్రము ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నందున ఇక్కడికి భారీ ఎత్తున జనసేన నాయకులు ఖచ్చితంగా చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చేరుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ హడావుడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మరికొద్ది గంటల్లో ప్రెస్ మీట్ అయితే 100% జరగవచ్చు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మనోజ్, ఇంతటి స్థాయిలో ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో డెఫినెట్ గా ఇటు పోలీసుల వైపు నుంచి కూడా అటు సభకి పర్మిషన్ నిరాకరించారు, కోర్టు కూడా నిరాకరించింది. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎవరైతే ఆల్రెడీ సంజయ్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఆర్టీవీ లైవ్లు ఇచ్చింది, అక్కడ నుంచి కూడా చాలా మంది జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ జనసేన నాయకులు మొత్తం కూడా 4:30కి ఆయన ప్రెస్ మీట్ అని చెప్పారు. 4:30 to 5:30 అని డిక్లేర్ చేశారు. కాబట్టి వారంతా ఇటువైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ ఆయన నివాసం దగ్గర కొంత జనసేన సంబంధించిన నాయకులు తాకిడి పెరిగే అవకాశం అయితే కనబడుతోందా? ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అదే జరగబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే ఆయన సమక్షంలో మహాసభ నిర్వహించుకోవాలి అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆ సభని నిరాకరించడంతో, తెలంగాణ ప్రభుత్వం నిరాకరించడంతో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపించడానికి ఇక్కడికి జనసేన నాయకులు చేరుకోబోతున్నారు అనేది మాత్రము వాస్తవమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏకమయ్యాయి అనే విధంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ
మహాసభని అన్ని పార్టీ వాళ్ళు కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఓ పక్క ఇటు బీఆర్ఎస్ నిరాకరిస్తూ ఉంది, ఓ పక్క బీజేపీ నిరాకరిస్తూ ఉంది, ఓ పక్క ఇటు కాంగ్రెస్ నిరాకరిస్తూ ఉంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఏకమైపోయి పవన్ కళ్యాణ్ మహాసభని నిరాకరించడంతో కూడా జనసేన నాయకులు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని పవన్ కళ్యాణ్తోనే ప్రెస్ మీట్లోనే మొత్తం కూడా ఆయనతో చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి భారీ ఎత్తున జనసేన నాయకులు అయితే చేరుకుంటారు. మనోజ్. థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా హైకోర్టులో ఆయనకు పర్మిషన్ రద్దయింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించింది హైకోర్టు. మరోవైపు ఇప్పుడు ఆయన నివాసం దగ్గర కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రైవేట్ బౌన్సర్లు, భారీ స్థాయిలో పోలీసులు ఆయన నివాసాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశారు. అయితే సంధ్యా కన్వెన్షన్లో ఆల్రెడీ సభ నిర్వహించబోతున్నామని చెప్పి 3-4 రోజుల ముందు నుంచే భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, ప్రచారం చేసుకున్నారు. కానీ అటు పర్మిషన్ ఇవ్వమని చెప్పి పోలీసులు తేల్చేశారు. కోర్టు కూడా ఇప్పుడు ఆ పిటిషన్ని మేము యాక్సెప్ట్ చేయలేము, విచారించలేమని చెప్పి తిరస్కరించింది. ఇప్పుడు ఇంతటి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ దగ్గరికి భారీ స్థాయిలోనే అటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సంధ్యా కన్వెన్షన్ దగ్గరికి చాలా మంది చేరుకున్నారు. ఇప్పటికే కేవలం తెలంగాణ నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి తెలంగాణ జనసేన పార్టీ నిర్మాణ సభకి అక్కడి నుంచి సైతం తరలివస్తున్నారు. సో ఇప్పుడు ఆ నాయకులంతా తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో పాటుగా ప్రైవేట్ బౌన్సర్ని పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ అవతరణ దినోత్సవం కూడా ఈరోజు, తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంతటి హైటెన్షన్ జరుగుతోంది. కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ఎవరైనా అజిటేషన్ రూపంలోనే పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంత భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర హైటెన్షన్ నెలకొని పవన్ కళ్యాణ్ నివాసం దగ్గరికి భారీగా పోలీసులు, బౌన్సర్లు చేరుకుంటున్నారు. సో మీకేమనిపిస్తోంది? ఇంతటి స్థాయిలో ఉద్రిక్తత పరిస్థితికి ఎవరు కారణం? పవన్ కళ్యాణ్, లేదు తెలంగాణ సమాజం, లేదా తెలంగాణ పోలీసులు? ఎవరు కారణం అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మంచి నటుడు, సైలెంట్ ఒక మంచి ఆర్టిస్టు, ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా ఒక మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారి ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాల నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. వీళ్ళ యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇంధనం ఇల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరిన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చి చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU.
At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university.